మార్నింగ్ లేచిందే మన ఫ్రెండ్ బండిని వాటర్ వాష్ తెచ్చాము. ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఒక పాత ₹2 కాయిన్ దొరికింది. ఈ పాత డబ్బులు చేర్చి పెట్టేదంతా చాలా ఇష్టం. పాత డబ్బులు నా దగ్గర 10 పైసా కాయిన్, ₹1 నోట్ ఉంది. మీరు అలాగా కలెక్ట్ చేస్తారంటే కమెంట్స్ లో ఈ రోజు వాటర్ వాష్ అనేది మేము అంగటికి ఎత్తుకుపోలేదు. రెండింట్లోనే వాటర్ వాష్ చేసి ఆ గన్ మిషన్ ఉంది. బండి కడిగేదని కష్టంగా ఉంటుందని నేను కొనుక్కోకండి. ఈ రిస్క్ అయితే చెప్తున్నాను. బండి కడిగేదంటే సాటిస్ఫైయింగ్ గా ఎంజాయింగ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు మన ఫ్రెండ్ ముందు ఇలాగ నీళ్ళు కొట్టి ఆటాడుకోవచ్చు. మిషన్ నుంచి నీళ్ళు ఎక్కువ స్పీడ్ లో వస్తుంది. సో దగ్గర ఉండేప్పుడు కొత్త భయంకరమైన నొప్పి వస్తుంది. కానీ అట్లా 2 బండి వాష్ చేసి అయింది. ఇక్కడ నుంచి మన డాన్సర్ అకాడమీలో ఉండే అడ్మిన్ కి ఒక రోలింగ్ చేసి తీసామని చెప్పి బయలుదేరాము. అందుకంటే ఇప్పుడు డబ్బు కొంచెం తక్కువ ఉండదు, కొంచెం కదా ఎక్కువ తక్కువ ఉంది. నగర్ పోయే దారిలో సెకండ్ హ్యాండ్ వస్తువులంతా ఒక అంగట్లో పెట్టి అమ్మతా ఉన్నారు. ఎట్నో మనకి కొట్టిందిరా లక్కును అనుకుని ఎట్నో మాట్లాడి ఆ ఛానల్ తీసాను. ఆ అంగట్ల నుంచి మన డాన్స్ స్టూడియోకి ఒక 1.5 కిలోమీటర్స్ లోగానే వస్తుంది. తర్వాత డబ్బుని పే చేస్తాము. అంతకి ఈ ఛానల్ నేను తీసుకున్నాను చెప్పి కమెంట్స్ లో చెప్పండి, నేను కడానే చెప్తాను. ఎట్నో మన క్లాస్ కి దాన్ని తీసుకొచ్చాము. ఇక్కడ నుంచి 2వ ఫ్లోరే మన క్లాసెస్ పైనకు మనమే తీసుకెళ్ళాలి. నాకు ఎట్లా రియాక్ట్ అయిపోతారని చెప్పి నా ఎక్సైట్మెంట్ గా నన్ను చూసేదానికి నాకు చార్జ్ చూసింది చాలా సంతోషం అయింది. వెనకాల ఉండే ఈ పాప కిడ్స్ క్లాస్ లో ఉండే ఒక స్టూడెంట్. నా దగ్గర నుంచి నా ఫ్రెండ్ నా దగ్గర చాక్లెట్ తీసి తింటున్నాడని చెప్పి నా ఫ్రెండ్ ని కొట్టి అన్నకి అని చెప్తున్నాడు. నేను షూట్ చేసేప్పుడు ఈ పాప జాయిన్ చేసి ఒక 4th క్లాస్ అటెండ్ చేస్తుంటది అనుకుంటాను. అంతలోగా మా అందరితో బాగా సెట్ అయింది ఆ అమ్మాయి. మాకు ఇట్నే పోయింది. నెక్స్ట్ వీడియో చూసాం పోయి.